ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ వచ్చినమ్ము ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ చూడి ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ వచ్చినమ్ము ఈ వాడలోన బంగారు పొంద తీసి రమణి వీళ్ళకు పోతే బంగారు బింద తీసి బావి వీళ్ళకు పోతే తుడెదురాయే నమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన వెండి బింద తీసుకో వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన రాగి బింద తీసుకో రమణి నీళ్ళకు పోతే రాగి బింద తీసుకో రమణి నీళ్ళకు పోతే రాములో ఎదురాయే నమ్ము ఈ వాడలోన రాయే నమ్ము ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ చూడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మల బాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల
కొంగు బంగారం మాయ ఉయ్యాలో ఈ చీరలున్నాయ ఒకసారి ఉయ్యాలో రాకండి మేడం ఉంటే కూడా బాగుంటుంది గ్రూప్ ఫోటోలో చూడండి. మేడం మీరు చూడండి మేడం మీరు మల్లారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ప్రతి డిపార్ట్మెంటు ఈ బతుకమ్మ సంబరాల్లో 9 రోజుల నవరాత్రుల్లో ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న లేడీ ఎంప్లాయీస్ ఆడపడుచులు తోటి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్లో భాగంగా ఈరోజు మా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీస్లో జిల్లాలో పనిచేస్తున్న ఉమెన్ ఎంప్లాయీస్ మా ఎక్సైజ్ ఆడపడుచులతోటి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ బతుకమ్మ సంబరాలు మన తెలంగాణకి ఒక సూచిక. ఏ దేవునైనా మనం పూలతోటి పూజిస్తాము, కానీ పూలనే పూజించే పండుగ మన తెలంగాణ బతుకమ్మ పండుగ. 9 రోజులు జరుపుకుంటాము. లాస్ట్ సద్దుల బతుకమ్మతోటి ఎండ్ అవుతుంది. ఈరోజు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మేము ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా ఎక్సైజ్ ఆడపడుచులంతా చాలా సంతోషంగా
ఆడుతున్నారు, పాడుతున్నారు. నాకు కూడా చాలా సంతోషం అవుతుంది. ఇంకొక 1-2 మంత్స్లో మాకు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. నేను లాస్ట్కు ట్రాన్స్ఫర్ల ముందట మా వాళ్ళందరినీ ఒక ఉత్సాహపరిచాను. ఆ సంతృప్తితో మేము సంతోషంగా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాము. మరొకసారి మా ఎక్సైజ్ ఎంప్లాయీస్ ఆడపడుచులందరికీ బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ అవకాశాన్ని కల్పించిన కలెక్టర్ గారికి, అదేవిధంగా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి సార్కి, మొత్తంలో నాకు తెలిసినంతవరకు పూలతో ఆడే మొదటి ఫెస్టివల్ ఇది. సో ఈరోజు ఇంత ఉత్సాహబద్ధంగా జరుపుకున్నందుకు ఫస్ట్ మా కానిస్టేబుల్స్ అసలు మామూలు ఉత్సాహంగా లేరు. సో ఎప్పుడు బిజీగా ఉండే ఈ లైఫ్లో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మిగిలిన రోజు అందరికీ మాకు పనిచేయడానికి ఇది ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణాన్ని కల్పించినందుకు ఫస్ట్ మల్లారెడ్డి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పండుగను అందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్, మా వెల్ఫేర్ అసోసియేషన్ నుండి కానిస్టేబుల్స్ నుంచి హయ్యర్ అథారిటీ అధికారుల వరకు, డిప్యూటీ కమిషనర్ వరకు కూడా అందరం కూడా మా అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటాము. మా సోదరిమణులందరూ కూడా చాలా ఉత్సాహంగా పూలను పూజించుకొని మంచి ఆనందంతో అందరూ కలిసిమెలిసి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ మంచి ఒక సోదరి భావనంతో అందరం కూడా ఉత్సాహంగా జరుపుకొని ఈ పండుగని ఎప్పుడు ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు. గవర్నమెంట్లోని ఆఫీసర్స్, సిబ్బంది అందరూ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ నిజామాబాద్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ తరఫు నుండి మేము ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంత ఘనంగా బతుకమ్మ సంబరాల్ని నిర్వహిస్తామని ఈఎస్ఆర్ దగ్గరికి వెళ్తే సార్ మాకు వెంటనే నేను కూడా వస్తానమ్మా, మీరు ఆడండి అని చెప్పి మా వెన్నంటే ఉండి మాకు సపోర్ట్ చేశారు సార్ కూడా. మేము ఈరోజు ఇంత సంతోషంగా ఇంత చక్కగా ఈ ఆడపడుచుల్ని చక్కగా వాళ్ళని కూడా మీరు గౌరవించుకోవాలని చెప్పేసి అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఎక్కడ వర్షం పడుతుందో భయమైంది, కానీ వర్షం పడలేదు దేవుడి దయ వల్ల. చక్కగా ఈ సంబరాన్ని మాత్రం మేము నిర్విఘ్నంగా నిర్వహించుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.